హాయ్ హలో అండి. ఈ వీడియోలో నేనైతే మా పాప కోసం కొన్ని ఫ్రాక్స్ స్టిచ్ చేశాను. అది కూడా బడ్జెట్లో, అండ్ ఇది కూడా నేను ఫస్ట్ టైం స్టిచ్ చేశాను. ఇప్పుడిప్పుడే స్టిచ్చింగ్ నేర్చుకుంటాను. సో నేను ఎలా స్టిచ్ చేశాను అనేది ఒకసారి చూద్దాము. పైన అయితే ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, అండ్ కింద అయితే కట్ పీస్ తీసుకున్నానండి. ఈ కట్ పీస్ కూడా నేను కట్ పీసెస్ షాప్లో తీసుకున్నాను. ఇవన్నీ బడ్జెట్లో, చాలా చాలా తక్కువ బడ్జెట్. ఎంత బడ్జెట్ అనేది వీడియో లాస్ట్లో చెప్తాను ఒకసారి. పైన అయితే నేను ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. 1/2 మీటర్ పట్టింది. దానికి కింద లేస్ కూడా అటాచ్ చేశాను. పైన వచ్చేసి కాటన్ లైనింగ్ యూస్ చేశాను, కింద పాలిస్టర్ లైనింగ్ యూస్ చేశాను. సో కింద అంత గుచ్చుకోదు కదా అని పాలిస్టర్ లైనింగ్ యూస్ చేశాను. ఓవరాల్గా అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ చూద్దాము. బ్యాక్ సైడ్ అయితే నార్మల్ ఓపెన్ పెట్టేశానండి. ఓపెన్ పెట్టేసి ఉక్కు పెట్టేశాను. సో సేమ్ ముందేలాగో వెనకాల కూడా అలాగే ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసేసాను. సో ఓవరాల్గా నాకు లైనింగ్ మెటీరియల్ అది మొత్తం అయితే 150 రూపీస్లో అయిపోయిందండి. సో అండర్ బడ్జెట్ 150 రూపీస్లో ఈ ఫ్రాక్ అనేది నేను ఎలా స్టిచ్ చేశాను అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేశానో అదైతే సేమ్ బడ్జెట్ అండి. ఇంకా తక్కువ బడ్జెట్లో కూడా స్టిచ్ చేశాను. మొత్తం 3 ఫ్రాక్స్ స్టిచ్ చేశాను. సో కదా ఇది సెకండ్ ఫ్రాక్ అండి. ఇది వచ్చేసి నేను లేయర్ ఫ్రాక్ ట్రై చేశాను. పింక్ కలర్ తీసుకున్నాను. 3 లేయర్స్ స్టిచ్ చేశాను. అండ్ పైన వచ్చిన షార్ట్ బార్డర్ ఏమో సెకండ్ లేయరు, పెద్ద బార్డర్ ఏమో థర్డ్ లేయర్ పెట్టాను. అండ్ మిడిల్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ లేయర్ పెట్టాను. సో ఇలా టర్న్ అవుట్ అయ్యింది అది అయితే. అండ్ పైన వచ్చేసి కాటన్ లైనింగ్, కింద పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. ఎందుకంటే చిన్న పాపే కదా, ఏం కాదు, గుచ్చుకోదనేసి. హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ ఇచ్చాను. రౌండ్ నెక్ పెట్టాను. అండ్ చిన్న లేస్ తీసుకొని ఇట్లా డిజైన్ అయితే చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్గా ఓపెన్ అండ్ బటన్ ఇచ్చేసానండి. సో ఓవరాల్గా నాకు అవుట్ఫిట్ అయితే ఇట్లా వచ్చేసింది. మొత్తం అయితే నాకు 110 రూపీస్ పడింది లైనింగ్తో సహా. ఇది ఫ్రాక్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నార్మల్ చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. ఈ ఐడియా ఎట్లా ఉంది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఐడియా బాగుంది అనుకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి థర్డ్ ఫ్రాక్. ఇది నేను అంబ్రెల్లా కట్ ట్రై చేశాను. ఒక 80% బాగానే వచ్చింది అనుకున్నా. ఒక 20% సరిగా రాలేదు. అదేంటి అనేది మీకు చూస్తేనే అర్థమైపోతుంది. బట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది మాత్రం అర్థం చేసుకున్నాను. సో ఇది వచ్చేసి థర్డ్ మోడల్. బార్డర్ వచ్చేసి కింద వేసేసాను. సో హ్యాండ్స్కి జస్ట్ పైపింగ్ చేశాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా జస్ట్ ఓపెన్ పెట్టేసి నార్మల్గా పెట్టేశాను. బార్డర్ వచ్చేసి సపరేట్గా అటాచ్ చేశాను. అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఓపెన్. ఈ ఫ్రాక్ కూడా నేను 100 రూపీస్లో స్టిచ్ చేసేసాను. మెటీరియల్ లైనింగ్ అది మొత్తం కలిపేసి. సో ఇది నేర్చుకునే టైం కాబట్టి నేను ఇలా కట్ పీసెస్ తీసి ఇట్లా ట్రై చేస్తున్నాను. సో అప్పుడు మనకి మోడల్స్ ఎలా స్టిచ్ చేయాలనేది అర్థమవుతుంది. ప్లస్ తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. మనం చేసిన మిస్టేక్స్ అనేది నెక్స్ట్ హైగా చేసినప్పుడు అర్థమైపోతుంది.